2025 జనవరి నెల మేషరాశి వారి రాశి ఫలితాలు. జనవరి నెలలో మేషరాశి వారికి 5 పెద్ద కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఆ కోరికలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో ఒంటరిగా చూడండి. మేషరాశి వారికి ఈ జనవరి నెలలో కలిగే లాభ నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ నెలలో మేషరాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే జనవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. ఈ జనవరి నెలలో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు. కుజుడు నెల ప్రారంభం నుండి 21వ తేదీ వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో, రాహువు మీనరాశిలో ఉన్నారు. బుధుడు 4వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనస్సు రాశిలోనికి వస్తాడు. ఆ తర్వాత బుధుడు జనవరి 25న మకర రాశిలోనికి వస్తాడు. రవి 14వ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు. శుక్రుడు జనవరి 28వ తేదీన మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. అంటే శుక్రుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రాశికి చెందిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ వాటికి కట్టుబడి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు మృదు హృదయం కలిగి ఉంటారు. ఇతరులకు ఎక్కువగా సహాయం చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. మేషరాశికి చెందిన వ్యక్తులు వారి భావాలను ఇతరులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరు రహస్యాలను దాచలేరు. ఈ రాశికి చెందిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల కొన్నిసార్లు వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. వీరికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయగల సమర్థులుగా ఉంటారు. మేషరాశి వారికి ఈ జనవరి నెలలో గ్రహాల అనుకూలత బాగుంటుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. మీకు ఉన్న కోరికలు కొన్ని ఈ నెలలో తీరబోతూ ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. ఇతరుల నుండి డబ్బును పొందుతారు. ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. మీ ఇల్లు బంధువులతో నిండిపోతుంది. డబ్బు బాగా ఖర్చు అవుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. మీ పిల్లలు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆదాయం పెరుగుతుంది. మీ పిల్లలు జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లు అయితే వారికి జాబ్ దొరుకుతుంది. మీ పిల్లలు మంచి అభివృద్ధి బాటలో నడుస్తారు. మీ పేరును నిలబెడతారు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. జీవనం సంతోషంగా ఉంటుంది. పిల్లల పేరు మీద కానీ మీ భార్య పేరు మీద కానీ వస్తువులు ఆస్తులు కొంటారు. ఈ నెల మీరు కొత్త వాహనం కొనడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇంటిలో ఉపయోగపడే వస్తువులు అంటే ఎలక్ట్రిక్ సామాన్లు ఏవైనా కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు. గతంలో దాచిన డబ్బు ఈ సంవత్సరం ఖర్చు చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారికి కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది. అది కూడా మీరు నెల ప్రారంభం నుండి కరెక్ట్గా పనిచేస్తేనే. పనిని వాయిదా వేస్తే మీకు ఇబ్బందులు తప్పవు. ఎవరికైనా ఏదైనా పనిని అప్పగించాలని అనుకుంటే వెంటనే దానిని అప్పగించండి. పనులను అప్పగించే విషయంలో ఆలస్యం చేస్తే చిక్కుల్లో పడతారు. అనవసరంగా పనులను నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల మాటలను విని ఉద్యోగాలు మారకండి. ఈ నెల మీరు చేసే ఉద్యోగం వల్ల మంచి గుర్తింపు సాధించబోతూ ఉన్నారు. మీ తోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. వారి ఇళ్లకు వెళ్తారు లేదా మీ తోటి ఉద్యోగులను మీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. విందు వినోదాలలో పాల్పంచుకుంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. వేరే ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేద్దాం అనుకునే వారికి వేరే ప్రాంతాలలో ఉన్న ఫ్రెండ్స్ వల్ల కానీ బంధువుల వల్ల కానీ మంచి జాబ్ ఆఫర్ తెలుస్తాయి. వాటికి అప్లై చేస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు అక్కడ సదుపాయాల గురించి ముందే తెలుసుకోండి. లేదంటే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతారు. బయట రూమ్ దొరకటం కష్టమవుతుంది.
అని తెలుసుకుని జాబ్కి అప్లై చేయండి. జాబ్ ఆఫర్ బాగుందని ఒప్పుకొని ఆ తర్వాత అక్కడ సదుపాయాలు లేవని మానేస్తారు. దీనివల్ల కొందరితో మీరు మాట పడవలసి వస్తుంది. వేరే ప్రాంతాలలో జాబ్స్ చేయాలని అనుకునే వారికి, వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే వారికి ఈ నెల అనుకూలంగానే ఉంది. కానీ మీరు చూసుకునే ప్లేస్ బట్టి మీకు బాగుంటుంది. కొన్నిసార్లు ముఖ్యమైన నిర్ణయాలు మీ సొంతంగా తీసుకోలేరు. అలాంటి సమయంలో తల్లిదండ్రులను కానీ మీ సీనియర్స్ని కానీ అడగండి. వారి సలహాలను వినండి. ఈ నెల ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ నెల ఆనందంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో, పాత మిత్రులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు దూరంగా ఉండి వర్క్ చేసుకునే వారికి, చదువుకునే వారికి నెల బాగుండబోతుంది. కుటుంబ సభ్యులతో పండుగలను చేసుకుంటూ ఉంటారు. అలాగే పాత మిత్రులతో కలిసి బాగా సమయం గడుపుతూ ఉంటారు. దాంపత్య జీవితం గడిపే వారికి ఈ నెల మిశ్రమంగా ఉంది. కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మేషరాశికి చెందిన మగవారు ఇంటి బాధ్యతలను ఆడవారికి వదిలేసి బయటికి వెళ్ళిపోకండి. వారికి కాస్త సమయం ఇస్తే ఇంటి వాతావరణం బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు కానీ, పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్తారు. ఈ నెల మీరు ధైర్యంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది. మేషరాశి వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల వివాహం ఫిక్స్ అవుతుంది. అలాగే జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటే ఈ నెల మీకు జాబ్ కాల్ వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది. మంచి లాభాలను పొందుతారు. సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇంటా బయట ఆనందంగా సమయం గడుపుతారు. కొనాలని అనుకున్న వస్తువులు, ఆస్తులు కొంటారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి అవకాశాలు వస్తాయి. కెరియర్ పరంగా ఎదుగుదలను చూస్తారు. మీ రాశిలో 12వ ఇంట రాహువు ఉండటం వల్ల అవాంఛిత ఖర్చులు ఉంటాయి. 11వ ఇంటిలో శని ఉండటం వల్ల వృత్తి, వ్యాపారాల పరంగా మంచి లాభాలు కలుగుతాయి. మీ కెరియర్లో విజయం సాధిస్తారు. మీకు విజయాన్ని అందించే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కొత్త కోర్సులలో జాయిన్ అవ్వాలని అనుకునే వారికి ఈ నెల బాగుంటుంది. 2వ ఇంటిలో గురువు, 11వ ఇంటిలో శని ఉండటం వల్ల ఈ నెల మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. బుధుడు జనవరి 4న 9వ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జనవరి 24న 10వ ఇంటిలోనికి వెళ్తాడు. బుధుడు 10వ ఇంటికి వెళ్ళినప్పుడు నుండి మీకు అంతా బాగుంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. గురు మరియు శని గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. కానీ రాహువు 12వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో గందరగోళం ఏర్పడుతుంది. మీ కుటుంబంలో కొందరు అహంకారంగా ప్రవర్తిస్తారు. ఇంకా రవిగ్రహం 10వ ఇంటిలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ఈ నెల 28వ తేదీ నుండి మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను సృష్టిస్తారు. శుక్రుడు ఈ నెల 15వ తేదీ వారికి ధనలాభాలను కలిగిస్తాడు. జనవరి 15 నుండి 31వ తేదీ వరకు అవాంఛిత ఖర్చులను ఎదుర్కొనేలాగా చేస్తారు. కుజుడు ఈ నెల 21వ తేదీ నుండి మంచి స్థితిలో ఉంటాడు. దీని కారణంగా మీరు ధైర్యంగా, దృఢ సంకల్పంతో ఉంటారు. ఈ నెల మీకు ఒక రాహుగ్రహ సంచారం అనుకూలంగా లేదు. మిగతా గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రాహువు 12వ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నెల మీరు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. సమయానికి తినకుండా, ఇంటి ఆహారాన్ని నిర్లక్ష్యం చేసి ఆరోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. మీరు బయట ఫుడ్ తినకూడదు అనుకుంటూనే తినేస్తూ ఉంటారు, లేదా అస్సలు ఏ ఆహారం తినకుండా ఉంటారు. ఈ నెల మీరు తిండిని నిర్లక్ష్యం చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. అలాగే ఈ నెల మీరు బెట్టింగ్ గేమ్స్కి కూడా కొంచెం దూరంగా ఉండండి. ఈ నెల కొన్ని ఆటలలో మీరు డబ్బును పొందినా పర్వాలేదు, కానీ అదే పనిగా ఆ ఆటలలో డబ్బును పెట్టి డబ్బును కోల్పోతూ ఉంటారు. జనవరి 15వ తేదీ వరకు మీరు పెట్టుబడులు పెట్టిన బెట్టింగ్ గేమ్స్ వంటివి ఆడినా లాభాలు కలుగుతాయి. 15వ తేదీ తర్వాత ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. ఆటలు కూడా ఆడకండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇక ఈ నెల మీరు చేసే ప్రయత్నాలలో, తలపెట్టే పనులలో విజయం సాధించడానికి శివారాధన చేయండి. ఈ నెలలో వచ్చే సోమవారాలు శివుణ్ణి ఆరాధించండి. అలాగే సోమవారాలు మాంసానికి, మద్యానికి దూరంగా ఉండండి. అలాగే రాహుగ్రహానికి పూజలు వంటివి చేయండి. రావి చెట్టు వద్ద దీపం వెలిగించండి.
రాహుగ్రహం యొక్క చెడు ప్రభావం నుండి తప్పించుకోవడానికి పంచలోహాలను దానం చేయండి. పక్షులకు ఆహారం, నీటిని అందించిన రాహుగ్రహం నుండి వచ్చే చెడు దోషాలు తొలగిపోతాయి. ఈ పరిహారాలను పాటించటం వల్ల ఈ నెల మీకు మంచి జరుగుతుంది. మరి మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 4, 8, 12, 20, 22, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 11, 15, 17, 24, 27. ఇవి మేషరాశి వారి జనవరి రాశి ఫలితాలు.